నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పిడుగురాళ్లలో మేము సిద్ధం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జాబు రావాలి అంటే మీ బిడ్డ ప్రభుత్వమే రావాలని వివరణ. నిడదవల్లో వారాహి వాహనంపై నుంచి ప్రసంగించిన టీడీపీ అధినేత చంద్రబాబు. పవన్ వారాహి గురించి చెప్తే వినటమే తప్ప చూడటం ఇవాళే ప్రథమం అని వ్యాఖ్య. ఏపీలో అధికారం 5 చేతిలో ఉందన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అని వెల్లడి. రంజాన్ పండుగను పురస్కరించుకొని నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ముస్లింలు పవిత్రమైన ప్రార్థనలు ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దాన ధర్మాలు, మానవులకు సేవ వంటి సత్కారాల ద్వారా అల్లాహ్ స్మరణలో తర్పించే ఈ రంజాన్ మాసం ముస్లింలకి ఎంతో ముఖ్యమైన పండుగ అని ముస్లిం మత పెద్దలు తెలిపారు. ప్రజలకు సుఖ సంతోషాలు కలిగించాలని రంజాన్ పండుగను సామరస్యానికి, సహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, దాతృత్వానికి ప్రతీక. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు అల్లాహ్ దీవెనలతో ప్రజలకు సకల శుభాలు కలగాలని పేర్కొన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు పూర్తిగా అల్లాహుకు అంకితమైపోయారు. పుణ్య కార్యాలలో నిమగ్నమైపోతారు. ఉపవాసాన్ని ఎంతో నిబద్ధతో, నియమాలతో ఆచరించారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలోని రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ఈ ప్రార్థనకు పలు రాజకీయ పార్టీలు నాయకులు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలను తెలియజేస్తారు. పవిత్రమైన రంజాన్ పండుగ నాడు దాన ధర్మాలు, నమాజులు చేస్తూ ఖురాన్ పఠిస్తూ ఎంతో నిష్ఠగా ఉంటున్నారని, ఈ నెల రోజుల పాటు కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ అల్లాహ్కి ప్రార్థన చేస్తూ కఠిన ఉపవాస దీక్షలతో రంజాన్ నెల ఘనంగా జరుపుకోవడం జరిగిందని పేర్కొన్నారు. రంజాన్ పండుగ మానవాళికి హితాన్ని అందజేస్తుందని తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు ముఖ్యంగా జకాత్ అని పేదవారికి చెల్లిస్తారని, రంజాన్ మాసంలో జరుపుకునే ఇఫ్తార్ విందులో ఆత్మీయ స్వభావాలు ప్రస్ఫుటం అవుతాయని చెప్పారు. మానవుడిలో ప్రేమాభిమానాలు, క్రమశిక్షణ, దాతృత్వం చూపటం జరుగుతుందని పేర్కొన్నారు. తాను అధికారంలోకి వచ్చాక 2.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చింది 32,000 ఉద్యోగాలేనని విమర్శించారు. మీ బిడ్డ భర్తీ చేసిన 2,31,000 ఉద్యోగాలు ఎక్కడ, చంద్రబాబు నాయుడు ఇచ్చిన 32,000 ఉద్యోగాలు ఎక్కడ అని వ్యాఖ్యానించారు. మరి జాబు రావాలి అంటే అధికారంలోకి రావాల్సింది ఎవరు అని ఆయన ప్రశ్నించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో చెప్పాలని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక వైద్య రంగంలోని 54,000 ఉద్యోగ నియామకాలు చేపట్టామని వెల్లడించారు. జాబు రావాలి అంటే ఫ్యాన్ రావాలా లేక తుప్పుపట్టిన సైకిల్ రావాలా అని అడిగారు. ఈ ఎన్నికలు జగన్కు చంద్రబాబు నాయుడుకు మధ్య జరిగే ఎన్నికలు కావని, ప్రజలకు చంద్రబాబు నాయుడు మోసాలకు మధ్య జరిగే ఎన్నికలు అని స్పష్టం చేశారు. ఈ 58 నెలల కాలంలో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ బిడ్డ పాలన రాకముందు వరకు కూడా మన రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే అక్షరాల మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేశాడు గవర్నమెంట్ లో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం ఈ 58 నెలల్లో మీ బిడ్డ హయాంలో ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేస్తే, గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్య ఆయన 3వసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన హయాంలో 5 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు నియామకం చేశాడు అని అంటే కేవలం 32,000 ఉద్యోగాలు మాత్రమే నియామకం చేసిన చరిత్ర ఆయనది. మరి ఎక్కడ మీ బిడ్డ చేసిన 2,31,000 ఉద్యోగాలు, మరి ఎక్కడ ఆ చంద్రబాబు గారు చేసిన కేవలం 32,000 ఉద్యోగాలు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచన చేసి మీ అందరినీ ఇవాళ అడుగుతా ఉన్నా. మరి జాబు కావాలి అని అంటే రావాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. జాబు కావాల్సింది జాబు రావాలి అనంటే కావాలి ఎవరు అని అడుగుతా ఉన్నాను. జాబు రావాలి అనంటే ఫ్యాన్ రావాలా లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా అని అడుగుతా ఉన్నాను.
జగన్మోహన్ రెడ్డి ఎక్కడో సిద్ధం సిద్ధం అని తిరుగుతున్నాడు. నిడదవోలు నుంచి చెప్తున్నాం, నిన్ను ఓడించడానికి మేం సిద్ధం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. మమ్మల్ని అడ్డుకోవాలంటే నీ వల్ల కాదు, సైకిల్ స్పీడ్ పెంచి తొక్కుకుంటూ ముందుకెళ్తాం. పగలు కొట్టాలని చూస్తే గాజు గ్లాసు మరింత పొద్దునెక్కుతుంది, నీ గుండెలో గుచ్చుకుంటుంది. బురద వేయాలని చూస్తే కమలం వికసిస్తుందే తప్ప నీ బురద అంటదు. ఈ మూడు కలిపిన తర్వాత ఇక అన్స్టాపబుల్ అని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిడదవోలు ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ కు చెందిన వారాహి వాహనంపై నుంచి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 40 ఏళ్లలో నిడదవోలుకు అనేక పర్యాయాలు వచ్చాను. ఎక్కడికి వచ్చినా ప్రజలు ఉత్సాహం చూస్తుంటే మే 13న గెలవబోయేది ఎన్డీఏ అని స్పష్టమవుతుందని అన్నారు. మిత్రుడు పవన్ కళ్యాణ్ వారాహి గురించి చెప్తుంటే విన్నాను, కానీ ఇవాళే చూస్తున్నాను. ఇక్కడి నుంచి 3 పార్టీల తరపున సింహం గర్జన చేస్తున్నాం, ప్రజాగళాన్ని వినిపిస్తున్నాం. నిడదవోలు దద్దరిల్లిపోయింది. ఇది చూస్తే జగన్కి నిద్ర రాదు, గుండె పగిలిపోవటం ఖాయమని అన్నారు. ఇక్కడ నిడదవోలు దద్దరిల్లిపోయింది. జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు. ఇది చూసిన తర్వాత గుండె పగిలిపోవడం ఖాయం. ఎంత ఉత్సాహం అంటే, నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఏదైతే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, నిస్వార్థంగా మీకు సేవలు అందించడానికి వచ్చిన వ్యక్తి అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్కన నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రదేశంగా పెట్టే నాయకుడు. తెలుగుదేశం తరపున నాకు కూడా 40 ఏళ్ల అనుభవం. తమిళ్లో ఇవన్నీ కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక లెక్క అని మీకు తెలియజేస్తున్నా. మమ్మల్ని అడ్డుకోవాలంటే సైకిల్ స్పీడ్ వేస్తాం, తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. పగలగొట్టాలని చూస్తే గాజు గ్లాసు మరంత పదనెక్కుతుంది, నీ గుండెల్లో గుచ్చుకుంటుంది. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. బురద వెయ్యాలని చూస్తే కమలం వికసిస్తుంది తప్ప నీ బురద అంటదు. ఈ 3 కలిసిన తర్వాత తమ్ముళ్ళు ఇంకా అన్స్టాపబుల్. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక 5గురి చేతిలో రాష్ట్రం నలిగిపోతుందని తెలిపారు. అధికారం, పెత్తనం అంతా వారి చేతిలోనే ఉందని ధ్వజమెత్తారు. 5గురు వ్యక్తులు 5 కోట్ల మంది ప్రజలను అణచివేస్తుంటే అందరూ కలిసి రావాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని భావించి పొత్తు పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. నిడదవోలులో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. ఏదైనా నిలదీస్తే నాపై, చంద్రబాబు నాయుడుపై, పురంధేశ్వరిపై బూతులు తిడతారని మండిపడ్డారు. ఏ ఒక్కరిని వదలలేదని, వచ్చేది కూటమి ప్రభుత్వమేనని హెచ్చరించారు. ఢిల్లీలో మోడీ నాయకత్వం, ఏపీలో చంద్రబాబు నాయుడు అనుభవం, 5 ఏళ్లుగా వైసీపీ దాడులను తట్టుకొని నిలబడిన జన సైనికులు, వీర మహిళలను కలుపుకొని వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం వచ్చామని వివరించారు. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. సో బెదిరించే వాళ్ళకి ఈ రోజున ఒక సమూహం వచ్చి నిలబడింది. ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో పెట్టుకొని 5 కోట్ల మంది ప్రజల్ని పట్టుమని 10 మంది, ఇంకా చెప్పాలంటే 5 మంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో బెదిరించి 5 కోట్ల మంది ప్రజల్ని బెదిరిస్తూ ఉంటే, ప్రజలు తిరుగుబాటు చేసి మాకు ఓటు చెల్లకుండా అన్ని పార్టీలు కలిసి రావాలి అంటే ఈ రోజున ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఉన్న మన భారతీయ జనతా పార్టీ నుంచి 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ముఖ్యమంత్రిగా పోటీ చేసే మనకి
మనకి రాష్ట్రాన్ని నడిపిన, ఉమ్మడి రాష్ట్రాన్ని నడిపిన అనుభవం, ఎన్ని ఆటుపోట్లున్నా తట్టుకున్న సమర్థత, ధైర్యం, అన్నింటికీ వాటన్నిటితో పాటు జన సైనికులు, వీర మహిళలు 5 సంవత్సరాలుగా వైసీపీ తోటి పోరాటం చేస్తూ ఈ రోజున రాష్ట్రానికే, ఈ రోజున ఈ పొత్తుకే వెన్నంటి ఉన్న, వెన్ను దన్నుగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కోట్ల మంది ప్రజలకి, నలిగిపోతున్న యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, పరిశ్రమలు, అభివృద్ధి దిశగా రాష్ట్రం క్షేమంగా ఉండాలి అని ఆలోచించి చాలా పెద్ద మనసుతోటి అందరం ఒకరినొకరు తగ్గించుకొని, సైజ్ తగ్గించుకొని, చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం ఉండి కూడా రాష్ట్ర ప్రజల క్షేమం కోసం, సంక్షేమం కోసం అందరం సైజులు తగ్గించుకొని ఈ రోజున ఉమ్మడిగా నిలబడతా ఉన్నాం. ఒకటే, మీ భవిష్యత్తు కోసమే, మీ ఉపాధి అవకాశాల కోసమే, మీకు అండదండగా ఉండడం కోసమే. రౌడీ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి, ధర్మం నిలబడాలి. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు సాగనంపుదామా అన్న బలమైన కోరికతో ప్రజలు ఇవాళ ఈ సభకు జన సాగరంలాగా తరలి వచ్చినట్టు కనిపిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. తుఫాన్లను మించిన వైపరీత్యం ఈ వైసీపీ పాలన అని అభివర్ణించారు. 5 ఏళ్ల కిందట వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం కుదేలైందని ఆమె అన్నారు. నిడదవోలులో నిర్వహించిన ప్రజాగళం సభకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయిందని, పరిశ్రమల రాక మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక దశలో అభివృద్ధికి మారుపేరుగా ఉన్న ఏపీ ఇవాళ తలలేని మొన్నెల్లాగా మిగిలిపోయిందని అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం ఎంత దౌర్భాగ్యమో మనమందరం గుర్తించాలని, అలాంటి వేళ మనమందరం నడుం బిగించవలసిన అవసరం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలా కూడా కుదేలైనటువంటి విషయం మనందరికీ తెలుసు. అప్పుల ఊబిలోకి నెట్టివేయబడింది. అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయింది. పరిశ్రమలు రాక మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. ఒకానొక సందర్భంలో అభివృద్ధికి మారుపేరుగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ తలలేని మొండన్లా, రాజధాని లేని రాష్ట్రంలా మిగిలిపోవటం ఎంత దౌర్భాగ్యమో మనం అందరం కూడా ఒక్కసారి గమనించాలి. అటువంటి సందర్భంలో మనం అందరం కూడా నడుం బిగించవలసినటువంటి అవసరం ఆసన్నమైంది. రాష్ట్రానికి మార్పు అవసరం. ప్రజాహితే హితం రాజ్ఞః ప్రజానాం చ సుఖే సుఖం నాత్మ ప్రియం హితం రాజ్ఞః ప్రజానాం చ సుఖే సుఖం అని చెప్పి మన పెద్దలు చెప్పారు. అంటే దీని అర్థం రాజు తనకిష్టమైనటువంటి పరిపాలన కాదు, ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన అందివ్వాలి అని చెప్పి ఏదైతే మన పెద్దలు చెప్పారో అటువంటి పరిపాలనని మనం రాష్ట్రంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒక్కసారి మనం చూసినట్లయితే నాణ్యత లేనటువంటి మద్యాన్ని పేదల చేతలు తాగించి మహిళల పుస్తలు తెగినా పర్వాలేదు, బిడ్డలు అనాథలైనా పర్వాలేదు, మా జేబులు నిండితే చాలు అనేటువంటి ఆలోచన విధానాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఏ వర్గానికి కూడా న్యాయం చేసేటువంటి అవకాశం లేదు. బీసీ కమిషన్కి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత ఇస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్కి చట్టబద్ధత ఇవ్వకుండా బీసీ కులాలకి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ఒక్కసారి మనం గమనించాలి. చంద్రబాబు నాయుడు ఒక రకం అనుకుంటే పురంధేశ్వరి 100 రకాలని ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి విమర్శించారు. బీజేపీలో ఉంటూ కూడా ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో తెలియని వ్యక్తి పురంధేశ్వరి అని, వీర సవర్కార్ అంటే సునీల్ గవాస్కర్ అనుకుంటున్నారేమో అని పోసాని వ్యంగ్యం ప్రదర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ సీఎం జగన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన పురంధేశ్వరి మోసాలకు పాల్పడిన సుజనా చౌదరి సీఎం రమేష్లపై ఎందుకు లేఖ రాయలేదని సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోసాని వాలంటరీ అంశాన్ని కూడా ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు నాయుడు వాలంటరీ వ్యవస్థపై పడి ఏడ్చారని విమర్శించారు.
వాలంటీర్లపై చంద్రబాబు నాయుడుకు కన్నుకుట్టిందని అన్నారు. వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆ మధ్య కన్నీళ్లు కార్చారని తెలిపారు. మగ వాలంటీర్లు ఇంట్లో ఆడవాళ్లు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి తలుపు కొడుతుంటారని, ఆ ఆడవాళ్లను మగ వాలంటీర్లు ఏం చేస్తారోనని చంద్రబాబు నాయుడు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈయన కాదు, ఈయన అంటున్నాడు కదా, జగన్ గారి ఈ ప్రభుత్వంలో ఆడవాళ్లు ఇది వాలంటీర్లు లేడీసు అయిపోతారని. అసలు చంద్రబాబు అండ్ కో, చంద్రబాబు జయప్రద జీవితాన్ని నాశనం చేశావా? చంద్రబాబు లక్ష్మీ పార్వతి జీవితం నాశనం చేశావా? రే రామోజీరావు, అరే రామోజీరావు ఎందుకంటున్నానంటే ఆయన మాది చాలా క్లోజు, మేము తప్పేం లేదు, క్లోజు క్లాస్మేట్స్ లాగా అంత క్లోజ్ అనమాట. అరే రామోజీరావు, నీ వల్ల నువ్వు డైలీ పేపర్ మీద లక్ష్మీపార్వతి దుష్టశక్తి అని ఆమె జీవితం నాశనం చేశావా? నెక్స్ట్ ఉన్నాడు రాధాకృష్ణ, కిలాడి రాధాకృష్ణ లైవ్ లో 70 ఏళ్ల ఆడదాన్ని 30 ఏళ్ళు 70 ఏళ్ళు ఆడదంటే ఎవరు? లక్ష్మీపార్వతి గారు, ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు. ఆ ఇల్లాలని ఒక 30 ఏళ్ల కుర్రాడిని తీసుకొచ్చేసి ఈ 30 ఏళ్ల కుర్రోడిని లక్ష్మీపార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు 30 ఏళ్ల కుర్రోడిని లక్ష్మీపార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు రాస్కెల్ రాధాకృష్ణ గారు లైవ్ లో పెట్టాడు. ఇంకోన్నాడు ఇక్కడ TV5 అనేవాడు, వాడు ఇదే లక్ష్మీపార్వతి గారిని ఇదే వేసి అని చెప్పేసి వాడు 1 అవర్ లైవ్. ఈ వదలు వీళ్ళే కాదు, వీళ్ళు ప్రతి వాళ్ళు ఆడదంటే చాలా చీపు. ఎగ్జాంపుల్ తీసుకోండి, బాలకృష్ణ ఆడది కనపడితే ముద్దు పెట్టాలి, లేకపోతే దాన్ని కడుపు చేయాలి, హ హ హ హ అంటాడు. ఏమనాలి దాన్ని? వీడు కొడుకున్నాడు, తాగుతాడు, తిరుగుమోతు. చాలా చూపించి ఒకసారి అతను ఎలాంటి వాడు, ఎంత తిరుగుమోతో, ఆడదంటే ఎంత రెక్లెస్ గా ఉంటాడో. ఆడవాళ్ళందరి జీవితాలను ఆడుకునేది నారా చంద్రబాబు అండ్ కో. వైసీపీలో చూపించండి, ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి, ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి. అందుకని ప్రజలకు నేను చెప్తున్నాను, రాష్ట్రంలో వడగాల్పులు కొనసాగుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. గరిష్టంగా 42 డిగ్రీలకు మించలేదు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం, విజయనగరం జిల్లా కొత్తవలసలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 63 మండలాల్లో వడగాల్పులు విచ్చాయి. నేడు 11 మండలాల్లో తీవ్ర, మరో 129 మండలాల్లో వడగాల్పులు, శుక్రవారం 13 మండలాల్లో తీవ్ర, 79 మండలాల్లో వడగాల్పులు వీనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు గురువారం నుంచి 3 రోజుల పాటు ఉత్తర కోస్తాలోను, శుక్రవారం నుంచి రాయలసీమలోను అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం బుధవారం నాటి బులెటిన్లు వెల్లడించింది. దక్షిణ కోస్తాలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి వానలతో పాటు ఉరుములు, మెరుపులు, అక్కడక్కడ పిడుగులు సంభవించవచ్చని పేర్కొంది. అదే సమయంలో రాష్ట్రంలో ఒక్కింత వేడి ఉక్కపోత, అసౌకర్య వాతావరణం నెలకొంటుందని వివరించింది. వైసీపీలో తనకు జరిగిన అన్యాయాలు, అవమానాలతో పార్టీకి రాజీనామా చేసినట్లుగా వైసీపీ నాయకుడు దుర్గగుడి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు ప్రకటించారు. నామినేటెడ్ పదవులు తీసుకున్న వారందరికీ పదవీకాలం పొడిగించి తనకు మాత్రం పొడిగించకపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దుర్గగుడి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు మాట్లాడుతూ 2014లో వైసీపీలో చేరిన తనకు 2020లో దుర్గగుడి చైర్మన్ పదవి ఇచ్చారని చెప్పారు. చైర్మన్ గా 2 ఏళ్లు పనిచేస్తానని, కరోనా విపత్తుతో కొంత అభివృద్ధి చేయలేకపోవడంతో మరో 2 ఏళ్లు పొడిగించాలని కోరినా వైసీపీ అధిష్టానం పట్టించుకోలేదని విమర్శించారు. నామినేటెడ్ పదవులు తీసుకున్న వారందరికీ పదవీకాలం పొడిగించి తనకు పొడిగించకపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందన్నారు. 2014లో మేము వైఎస్ఆర్లో జాయిన్ అయిన తర్వాత జలీల్ ఖాన్ గారి గెలుపుకి నేను ఉపయోగపడ్డాను, దోహదపడ్డాను. 2019లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి యొక్క విజయానికి నా వంతు నేను కృషి చేశాను. కాబట్టి 2014లో జలీల్ గారికి ఇచ్చారు. 2019లో వైసా క్యాండిడేట్ అయినటువంటి వైసా కులసం అయినటువంటి మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది. మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని సెంట్రల్కి మార్చడం వలన బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తిని, నగరాల కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని సుదీర్ఘకాలం
రాజకీయాల్లో ఉంటూ వ్యాపార సంఘాల వారితోని, మోటార్ వర్కర్స్ సంఘాల వారితోని, ఆకర్ష యూనియన్లతోని, మోటార్ వర్కర్స్ సంఘాలతోని, ముఠా కార్మికులతోని, కులాలకి మతాలకి మరి సంబంధం లేకుండా అన్ని కులాలు అన్ని మతాలతో కూడా నేను మమేకమైనటువంటి వ్యక్తిని. అందరూ నన్ను ఆదరించేటువంటి పరిస్థితి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించడం నేను జరిగింది. ఆశించినప్పటికీ మరి సరైన రీతిలో హైకమాండ్ స్పందించి నాకు టికెట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పని అభిప్రాయపడ్డా. లాస్ట్ వరకు కూడా టికెట్ వస్తుందని ఆశించాను. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మరి మాకంటే ఒక సబ్ జూనియర్ని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే ఇవ్వటం అనేటువంటి దానికి నేను కొద్దిగా బాధపడ్డాను. నా మనసు బాధపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మైలవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని సర్వనాశనం చేస్తారని మండిపడ్డారు. రాజధానిని ఎందుకు 3 ముక్కలు చేస్తున్నారో చెప్పగలరా అని నిలదీశారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎన్నో విషయాల్లో విధానపరమైన లోపాల వల్ల వైసీపీ ప్రభుత్వ పాలనను వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీలో చేరినట్లుగా తెలిపారు. సంక్షేమంతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఎన్డీఏ కూటమితోనే సాధ్యమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిని నాశనం చేస్తారని, భవన నిర్మాణ కార్మికుల పట్టుకొట్టారని మండిపడ్డారు. రాజధానిని ఎందుకు 3 ముక్కలు చేశారనడానికి సరైన కారణం లేదన్నారు. కర్నూలు, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామన్నా మీకు ఎవరు అడ్డుపడ్డారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైంది. అది తెలియని విషయం కాదు. బిల్డర్ అనేవాడు ఇక్కడ స్థానికంగా ఉండి ఏదో చిన్న చితక బిల్డింగ్లు కట్టాల్సిందే తప్పితే కొత్తగా మీరు హైదరాబాదు, మీరు ఎల్లోళ్ళు ఉన్నారు హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు దిగి ఆ గచ్చిబౌలి దగ్గర వెళ్తుంటే మనం తల ఉంచుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఇది ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ అన్నని, తెలంగాణ తమ్ముడని చెప్పేది. ఇప్పుడు వాళ్ళు పెద్దన్న పెదనాన్న ఆ స్థాయికి చేరితే మనం చిన్నపిల్లగాడు, ముదిమానవాడు, మనవాడు స్థాయికి వెనకబడిపోయాం. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు కోటేయాలి. మనం గుజరాత్ తోనో, తమిళనాడుతోనో, తెలంగాణతోనో పోరాడాలంటే మనకు ఓటేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి కూటమికి కాదు. మన బీహార్ సరసన, ఒరిస్సా సరసన లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొన్ని ఉన్నాయి, దారిలో దిక్కులు తెలియని రాష్ట్రాలు. వాళ్ళ సరసన చేరడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ సరసనే ఉన్నాం ఇప్పుడు. ఇక వాళ్ళని అధిగమించి ఆ విషయంలో ముందుకు పోయి మొదటి ప్లేస్ ఆంధ్రప్రదేశ్, తర్వాతే బీహారు, తర్వాతే ఒరిస్సా, తర్వాతే మణిపూర్ అని చెప్పుకోవాలంటే ఆ శ్రీ 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 జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలా? ఇది ఏమేయాలన్నది ప్రజల్లో మీరే చెప్పండి. ప్రతిరోజు నేను అందరినీ కలవలేను. మీరందరే వసంత కృష్ణప్రసాద్, మీరందరే పవన్ కళ్యాణ్లు, మీరందరే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు వాస్తవాలు ఎన్నిట్లో నిజం ఉంది అనుకుంటే ఆ నిజాన్ని ప్రజలకు చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ఉండాలి? ఇప్పుడు అసంఘటిత రంగంలో బోల్డంత మంది కార్మికులు ఉన్నారు. ఇసుక పాలసీ నువ్వు తీసుకొచ్చావా, శాసనసభ్యులు మేము తీసుకొచ్చావా, లేకపోతే ఇంకెవరన్నా చేశారా? ముందు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కుడి చేతితో చేస్తే ఆయన ఎడం చేతితో చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఎడం చేతి ఏదైనా చేసే పని అంటే ఈయన కుడి చేతితో గ్యారంటీ చేసినట్టు కనపడతా ఉన్నారు. అది ఆయన మానసిక ధోరణి, దురదృష్టకరమైన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచితంగా ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఎన్నికల ప్రచార హోర్డింగ్లపై ప్రింటర్ మరియు పబ్లిషర్ల స్పష్టమైన గుర్తింపును తప్పనిసరి చేస్తూ భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. పార్టీ అభ్యర్థి ప్రచారం కోసం ఇచ్చే ప్రకటనలు, వ్యతిరేకంగా ఇచ్చే ఎలాంటి ప్రకటనపైన అయినా చిరునామా లేకపోతే నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచార హోర్డింగ్లపై ప్రింటర్ మరియు పబ్లిషర్ల స్పష్టమైన గుర్తింపును తప్పనిసరిగా చేస్తూ భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది. మున్సిపాలిటీల సంస్థల్లో గుర్తింపు లేకుండా ఉన్న హోర్డింగ్లపై ఈసీకి ఫిర్యాదులు అందడంతో ప్రధాన ఎన్నికల కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951లోని సెక్షన్ 127A ప్రింటర్ మరియు ప్రచురణకర్త పేరు, చిరునామా లేకుండా ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ప్లకార్డులు లేదా బ్యానర్లను ముద్రించడం లేదా
ప్రచురించడాన్ని నిస్సందేహంగా నిషేధిస్తున్నట్లుగా ఈసీ తెలిపింది. పార్టీ అభ్యర్థి ప్రచారం కోసం ఇచ్చే ప్రకటనలు వ్యతిరేకంగా ఇచ్చే ఎలాంటి ప్రకటనలపై అయినా చిరునామా లేకపోతే నిషేధం వర్తిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ లేదా ప్రభుత్వం ప్రకటనలకు సంబంధించి ప్రభుత్వ ఖజానా ఖర్చుతో విడుదల చేసే రాజకీయ ప్రకటనలను కూడా ఈసీ నిషేధించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పిడుగురాళ్లలో మేము సిద్ధం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జాబు రావాలి అంటే మీ బిడ్డ ప్రభుత్వమే రావాలని వివరణ. నిడదవోలులో వారాహి వాహనంపై నుంచి ప్రసంగించిన టీడీపీ అధినేత చంద్రబాబు. పవన్ వారాహి గురించి చెప్తే వినటమే తప్ప చూడటం ఇవాళే ప్రథమం అని వ్యాఖ్య. ఏపీలో అధికారం 5 చేతిలో ఉందన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.